ఈ సమయంలో మీ మనసులో ఏం నడుస్తుందో అది ప్రభువుకు తెలుసు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ చెప్పని మీ ఆలోచనలు ప్రభువు చూస్తూ ఉన్నాడు. మీ చిరునవ్వు వెనకాల మీరు చేస్తున్న ప్రతి సంఘర్షణ, ప్రతి యుద్ధము ప్రభువుకు తెలుసు. మీలో ఉన్న చింత, మీ కుటుంబం గురించి, మీ యొక్క ఆరోగ్యం గురించి, మీ భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన ప్రభువు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మీరు బయటికి చక్కగా కనబడినప్పటికీ లోపట ఆత్మలో మీరు ఎంతో అలసిపోయి ఉన్నారు. అయితే యుద్ధభూమి మీ కార్యాలయము, మీ ఇల్లు లేదా మీ ఆర్థిక పరిస్థితితో కాదండి. ఈ సంఘర్షణ మీ హృదయంలో నడుస్తూ ఉంది. ప్రభువు అంటూ ఉన్నారు, నేను మీకు భయంతో కూడిన ఆత్మను ఇవ్వలేదు, శక్తియు, ప్రేమ మరియు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చి ఉన్నాను అని అంటూ ఉన్నారు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే శత్రువు మీ హృదయాల్లో భయాన్ని నింపాలని యోచన చేస్తూ ఉన్నాడు. కానీ మన ప్రభువు అదే హృదయంలో సమాధానాన్ని, శాంతిని చూస్తున్నారు. ఈ యుద్ధము కఠినమైనది కావచ్చు. బహుశా మీకు నమ్మకం లేకపోవచ్చు మీరు గెలుస్తారని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యుద్ధము యెహోవాదే. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ యుద్ధము ఓడిపోలేదు. ఈ యుద్ధంలో కూడా మీకు తోడుగా ఉంటారు. శత్రువు మీ మనసుపై దాడి చేసి మీకున్న ఆనందాన్ని, సమాధాన్ని దొంగలించి చూచుచున్నాడు. కానీ ఎక్కడైతే ప్రభు ఆలోచనలపై రాజ్యం చేస్తూ ఉన్నారో అక్కడ ఏ యుద్ధము ఆ ఆలోచనలను కానీ ఆ మనిషిని కానీ నష్టపరచలేదు. కాబట్టి ఈరోజు ఒక్కసారి మోకాళ్ళూని ప్రభు యొద్ద ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు శక్తి, ప్రేమ మరియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనివ్వండి. ఈ యుద్ధంలో గెలిచే శక్తిని ఇవ్వండి అని వేడుకొనండి. దేవుడు మీ ప్రతి యుద్ధంలో మిమ్మల్ని గెలిపించాలని, మీరున్న స్థితిని బాగుపరచాలని, మీ హృదయంలో సంతోషాన్ని, సమాధానం నింపాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.